అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను టమాటో కోకోనట్ ఉప్మా తయారు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. చేసేద్దాం రండి. ఇక్కడ నేను 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలు, ఒక అరకప్పు కొబ్బరి తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి తీసుకుని వేడి చేయండి. ఆ నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని వాటిని కూడా వేడి చేయండి. నూనె వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి కలపాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి ఆ తర్వాత 1 గుప్పెడు జీడిపప్పులు కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. పోపు మాడకుండా చూసుకోండి. పోపు అంతా వేగాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 1/2 కప్పు కొబ్బరి కూడా వేసి ఒకసారి బాగా కలిపేయండి. ఫ్రెష్ కోకోనట్ కానీ గ్రేటెడ్ ఫ్రోజన్ కోకోనట్ కానీ వేసుకోండి, బాగుంటుంది. డ్రై కోకోనట్ అంటే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, అదంతా బాగుండదు. ఈ కోకోనట్లో మీకు ప్రోటీన్ కొద్దిగానే ఉంటుంది కానీ గుడ్ ఫ్యాట్స్ బాగా ఉంటాయి, తర్వాత ఫైబర్ కూడా బాగా ఉంటుంది. మనం తినే బ్రేక్ఫాస్ట్లో న్యూట్రియంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కదా. ఇప్పుడు దీంట్లో 2.5 కప్పుల నీళ్లు, సరిపడినంత ఉప్పు, తర్వాత 1 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ఎర్రకారం, తర్వాత 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో రవ్వ వేసుకుందాం. కరివేపాకు పోపులో వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వని, అది సెమోలినాని కొద్దిగా వేస్తూ ఒక చేత్తో వేస్తూ ఇంకొక చేత్తో కలుపుతూ ఉండండి. రవ్వ అంతా వేయడం అయిపోయాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను దీంట్లోనూ. మీరు కావాలంటే మానేయచ్చు నెయ్యి వేసుకోవడం, లేదా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా మోడరేట్గా వేస్తున్నాను. ఇక్కడ ఉప్మా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి, ఉండలేం లేకుండా చూసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, లేదా లంచ్ బాక్స్లో పెట్టుకోవాలనుకుంటే అప్పుడు కూడా బాగుంటుంది. ఇంకా కావాలంటే లైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. ఇది ఉప్మా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఏదైనా చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలాగే తిన్నా కూడా ఈ ఉప్మా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా మంచి రెసిపీలు ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.